తిరుపతిలోని సుప్రభాత సమయం అలాగే అది చేసే విధానం మీకు తెలుసా? ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం 2:30 నుండి 3 మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివీటి పట్టుకొని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసాన అర్చక స్వామి ఇంటికి వెళతారు. వారు కూడా స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని సన్నిధి గొల్ల రాక కోసం ఎదురు చూస్తుంటారు. సన్నిధి గొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవటానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకొని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధి గొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు. అర్చక స్వాములు మహాద్వారం వద్దకు రాగానే నగార మండపంలో పెద్ద పలగ గంటని హెచ్చరికగా మోగిస్తారు. ఆ గంటారామం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు. సన్నిధి గొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వారం వద్దకు రాగానే దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. తమ వద్ద ఉన్న కుంచెకోలను తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు. వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు. సన్నిధి గొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయ స్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు. సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియక వేసిన తాళాన్ని తీస్తారు. సన్నిధి గొల్ల పేష్కోరు వద్దనున్న సీలివేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో సీలివేసి ఉన్న 3 పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ. తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివీటితో పాటు లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్య సుప్రజరామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత మహాంత్ మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్నె, తాంబూలం పళ్ళాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకొని వెళతారు. వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరికి వేస్తారు. బంగారు వాకిలి ముందునున్న వేద పండితులు, అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు. సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు. సన్నిధి గొల్ల వద్దనున్న దివిటి వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు. దివిటితో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధి గొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు. తర్వాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు. తర్వాత శయన మండపంలో బంగారు పట్టు పరుపపై పవలించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు. ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వెంచేపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు. మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు మంగళ శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు. అప్పుడు శ్రీవారి పాదాలపై తులసి దళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు. ఈ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని
సటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తర్వాత జియ్యంగారికి ఏకాంగికి ఇస్తారు. సన్నిధి గొల్లకు కూడా తీర్థం సటారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందచేస్తారు. దీని తర్వాత జియ్యంగారు ఏకాంగి సన్నిధి గొల్ల బంగారు వాకిలి వెలుపలకు వస్తారు. దేవస్థానం పరిచారికలు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును మంచాన్ని బయట గల సబేర గదిలోకి తీసుకుని వెళ్తారు. సుప్రభాతం పఠించిన వేద పండితులు, అన్నమాచార వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపు వారు ఇంకా స్వామివారి కైంకర్యంలో పాల్గొన్న స్థానీయులు స్వామివారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, చందనం, సటారి మర్యాదలు పొందుతారు. వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం, వెన్న ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత ఆలయాధికారులు, సర్కారు వారి హారతి జరిపి తీర్థ చందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు. స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, సటారులను స్వీకరిస్తారు.